హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హరిద్వార్లోని గంగా నది దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది. మిత్రులారా, నేను మీ మిత్రాని. ఇప్పుడు మనం ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఊర్లో ఉన్నామండి. పదండి వెళ్ళి చూద్దాం ఈ ఊర్లో విశేషాలు ఏంటి అనేది. ఇది వచ్చేటప్పటికి హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గర నేను దిగిన హోటల్ అండి. హోటల్ బాగుంది కానీ రిసెప్షన్కి వచ్చేటప్పటికి 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కాలండి. హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ రెస్టారెంట్ అండి. ఫుడ్ బాగుంది. ఇక్కడ రోటీలు అవి ఆర్డర్ చేసుకున్నాం, టేస్ట్ చాలా బాగుందండి. అలాగే ఇక్కడ బయటి గులాబ్ జామ్ అవి ఫ్రెష్గా చేసి అమ్ముతున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్ వీళ్ళే తయారు చేస్తారంటే ట్రై చేయడానికి వచ్చానండి, బాగుంది. ఇక్కడ రాజా సాబ్ సినిమా హిందీలో ఆడుతుందండి. పర్వాలేదు, చట్నీ అయితే టేస్ట్ లేదు అసలు. సాంబార్ ఓకే, బట్ మసాలా దట్ బాగుంది. ఇక్కడే లోకల్గా ఒక 200 రూపాయలకి ఆటో మాట్లాడుకున్నానండి, మా చండీదేవి గుడికి వెళ్ళటానికి అని చెప్పి. అంటే కేవలం ఒక డ్రాప్ చేస్తారు అంతే అన్నమాట వీళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి దుర్గాదేవి చండీ రూపంలో ఉంటారండి. ఇది వచ్చేటప్పటికి హైవే పక్కనే రోప్ వే దగ్గర దింపారండి. అంటే గుడికి వెళ్ళే రోప్ వే ఇక్కడ నుంచే ఉంటుంది అన్నమాట. రోప్ వేలోకి మన బ్యాగ్ 5 కేజీల కన్నా ఎక్కువ వెయిట్ ఉండకూడదండి. నేను వచ్చేటప్పటికి చండీదేవి గుడికి అలాగే మానసాదేవి గుడికి 2 కలిపి ఒకటే టికెట్ తీసుకున్నానండి. కావాలంటే సపరేట్ టికెట్ కూడా తీసుకోవచ్చు, మళ్ళీ అక్కడ క్యూలో నుంచోటి ఎందుకులే అని ఒకటే టికెట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ అమ్మవారి రూపంతో కాయిన్స్ అవి అమ్ముతున్నారండి. ఇప్పుడు మనం రోప్ వేలో పైకి వెళ్తున్నాం అనమాట. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుండే చండీదేవి గుడి అండి. ఇక్కడ కొంచెం మెట్లు మాత్రం ఎక్కాల్సిందే. ఈ కొండపైకి రావాలంటే రోప్ వే కానీ లేకపోతే కొండ ఎక్కి కానీ రావాలండి. అంటే రోడ్డు మార్గం ఉంటుంది కానీ కేవలం ఈ షాప్ల వరకే అలౌ చేస్తారు, మనల్ని అలౌ చేయరండి. ఈ లోపలికి వెళ్తే ఇంకా గుడి అండి. ఇంకా గుడి నుంచి మనం బయటకు వచ్చాము. అదిగోండి రోడ్డు మార్గంలో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం వెళ్తుంది కొండ మీదే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అండి. కింద మళ్ళీ రిటర్న్లో కూడా ఇట్లా రెస్టారెంట్లు షాపులు అన్నీ చాలా ఉన్నాయండి. కొంచెం వర్షం పడుతుండేటప్పటికి మానసాదేవి గుడికి వెళ్ళడానికి ఆటో అతను 300 అడిగాడండి. ఈ గుడి వచ్చేటప్పుడు సిటీలోనే ఉంటుంది కానీ ఇంకా తప్పదు కదా, ఎక్కువే ఇవ్వాలి. మనం ఇప్పుడు వచ్చేటప్పటికి మా మానసాదేవి గుడి దగ్గర ఉన్నామండి. అటువైపు వచ్చేటప్పటికి మనుషులు నడుచుకుంటూ వెళ్తాం దారి, మనం కాకపోతే రోప్ వేలో వెళ్తున్నాం అండి. ఇటు రోప్ వేకి వెళ్ళటానికి రైల్వే ట్రాక్ పక్క నుంచి దారండి, ఇటు నుంచి వెళ్ళాలి ఎవరైనా కానీ. ముందలే 2 గుళ్ళకి కలిపి రోప్ వే టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా పని లేకుండా వెళ్ళిపోతున్నాం అనమాట మనం. ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారు మానసాదేవి రూపంలో ఉంటారండి. మానసాదేవి అమ్మవారి గుడి అలాగే చండీదేవి అమ్మవారి గుడి 2 వచ్చేటప్పటికి సిద్ధపీఠాలండి. జనాలు అట్లా నడకదారిలో ఈ కొండెక్కేస్తున్నారండి. అదిగోండి అక్కడ కనిపిస్తుండే మానసాదేవి అమ్మవారి గుడి అండి.
అమ్మో! ఇక్కడ పైనొచ్చేటప్పటికి దారుణమైన దోపిడీ అండి బాబోయ్! ఇక్కడొచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు అమ్మవారి ఫోటోలు పెట్టేసి, ఇదే గుడి ఇక్కడ కానుకలివ్వండని గొడవ గొడవ చేస్తన్నారండి బాబోయ్! మెయిన్‌గా టెంపుల్ కమిటీ ట్రస్ట్ గాని ఏమి ఆర్గనైజేషన్ లేదనుకుంటా. ఎవరికి వాళ్ళు వాళ్ళిష్టం వచ్చినట్లు దోచుకోవటమే ఇక్కడ మాత్రం. చాలా జాగ్రత్తగుండండి. హరిద్వార్‌లో షాపింగ్ మాల్ చూద్దామని బయలుదేరానండి. ర్యాపిడోలో ఆటో మాట్లాడుకున్నాను. రూ. 199కే వచ్చిందనమాట. సో, ఇంక బయలుదేరుతుంటే చాలా దూరం వెళ్తూనే ఉన్నా చూద్దాం. ఇక్కడ లోకల్ పెద్ద మార్కెట్ అండి ఇది. అంటే కూరగాయల వాటన్నిటికి. హరిద్వార్ ఊరొచ్చేటప్పటికి చాలా పెద్దదని ఈరోజు నాకు తెలిసిందండి. అదిగోండి మాల్ దగ్గరికొచ్చేసాం. ఇక్కడ చాలా వటికి షాపులన్నీ మూతపడిపోయి అట్లా ఉన్నట్లున్నాయి. కొన్నే ఓపెన్ ఉన్నట్లున్నాయి. చూద్దాం లోపల. మళ్ళీ అంతే ఇంకా. ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నా అండి రిటర్న్. రూ. 190కొచ్చిందండి. ఇక్కడ స్పెషల్ థాలీ ఆర్డర్ చేస్తే ఇవన్నీ ఇచ్చారండి. ఇప్పుడు ఇంకా యాక్చువల్‌గా సాయంత్రం గంగా హారతి ఇచ్చే టైం అయిందని బయలుదేరామండి. నేను తీసుకున్న రూమ్ నుంచి వచ్చేటప్పటికి అది సుమారుగా 1.5 కిలోమీటర్ వస్తదనమాట. కావాలంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు కానీ ఆటో కూడా ఒక 700 మీటర్ల దూరంలోనే ఆపేస్తదండి. అందుకని ఇంక చిన్నగా నడుచుకుంటూ వెళ్దామని బయలుదేరామనమాట. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కానీ మోటార్ సైకిల్ రెంటల్ ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మాయాదేవి గుడి అండి. ఇక్కడ వచ్చేటప్పటికి సతీదేవి యొక్క గుండె అలాగే నాభి భాగం ఇక్కడ పడిందని చెప్పుకుంటారండి. అలాగే ఇక్కడ స్టే చేయాలనుకుంటే రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేటప్పటికి ఘాట్ దగ్గర ఇంకంతా షాపింగ్ ఏరియా అండి.
ఇప్పుడు మనం గంగా నది ఘాట్ దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేటప్పటికి జనాలు చాలా మంది ఉంటారండి. వాళ్ళలో భోజనం చేయలేని వాళ్ళు గూడా ఉంటారనమాట. వాళ్ళకొచ్చేటప్పటికి ఇక్కడ ఇదిగోండి అట్లా స్టాల్స్‌లా పెడతారు. మనం గనక వాళ్ళకి డబ్బులిస్తే ఫ్రీ ఫుడ్‌లాగా పెడతారండి అక్కడ. అదిగోండి హర్ కీ పౌరీ దగ్గరికొచ్చామండి. ఇక్కడొచ్చేటప్పటికి మెయిన్ గంగా హారతి ఇచ్చే ప్లేస్ అనమాట హరిద్వార్‌లో. ఇదిగోండి ఈయన ఒకాయన కూర్చోనున్నాడు గదా! అలాగే ఈ చుట్టుపక్కల వచ్చేటప్పటికి ఆ టేబుల్ ఉంది. ఈ వీళ్ళిద్దరు వచ్చేటప్పటికి ఆ టేబుల్ మొత్తం జనాలు కూర్చోబెట్టడానికి అమ్ముకుంటారనమాట. ఇలా ఇక్కడ చాలా మంది ఇంతే వ్యాపారం చేస్తుంటారండి. हार्दिक स्वागत करती है। माँ गंगा सभी की मनोकामनाओं को पूर्ण करती है। ఇదిగోండి ఇట్లా బ్యాగ్‌లేసుకొని చాలా మంది నించొని ఉంటారండి. వీళ్ళొచ్చేటప్పటికి గంగా హారతికి గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయదు. మీకు డబ్బులివ్వాలి అని డొనేషన్స్ కలెక్ట్ చేస్తుంటారన్నమాట. आगे ले जाओ, आगे ले जाओ, आगे ले जाओ। सब आगे ले जाओ। देखिए, इधर ले जाओ, ध्यान रखो आगे ले जाओ।
డెకాయిడ్ సినిమా పోస్టర్ పెట్టారండి ఇక్కడ. మీకు ఎంతమందికి తెలుసో తెలియదండి నాకు. అంటే నాకు కూడా తెలియదు అనుకోండి. హరిద్వార్‌లో వచ్చేటప్పటికి భరతమాతకి గుడి ఉందండి. ర్యాపిడో ఆటోలో ₹200 దొరికిందండి. సో దాంట్లో బయలుదేరాం మనం ఇప్పుడు. అది వచ్చేటప్పటికి ఆశ్రమం ఏరియాలో ఉంటదన్నమాట ఆ గుడి. అంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటదండి. ఇప్పుడు మనం ఆశ్రమం ఏరియాలోకి వచ్చామండి. ఇక్కడ వచ్చేటప్పటికి చాలా ఆశ్రమాలు ఉంటాయండి. ఇక్కడ జనాలు మెడిటేషన్ కది చాలా మంది వస్తుంటారన్నమాట. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తున్న పెద్ద బిల్డింగే భారత్ మాతా గుడి అండి. ఇక్కడ ఈ గుడికి పైకి అంటే టాప్ ఫ్లోర్‌కి వెళ్ళాలనుకుంటే లిఫ్ట్ చార్జెస్ తీసుకుంటారండి. అది ₹5 అన్నమాట. లేకపోతే ఆ మెట్లెక్కి కూడా వెళ్ళిపోవచ్చు పైకి. ఇక్కడ 6th ఫ్లోర్ దాకా లిఫ్ట్ ఉంటుంది. ఆ తర్వాత 5 ఫ్లోర్‌కి మెట్లెక్కి వెళ్ళాలి. అలాగే చెప్పుల స్టాండ్‌లో ₹1 తీసుకున్నారండి. చెప్పులు పెట్టినందుకు గాను. ఈ ఆశ్రమం ఏరియాలోనే కర్ణాటక వాళ్ళ టిఫిన్ సెంటర్ కనిపించిందండి. వెళ్దాం పదండి. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. బాగుంది. అలాగే పాలు బాదం అన్ని కలిపి పంచామృతాన్ని ఇచ్చారండి. ఇప్పుడు ర్యాపిడోలో బైక్ టాక్సీ తీసుకున్నానండి. ₹85కి వచ్చారు అతను. ఇప్పుడు మనం సిటీలోనే ఉన్న బిల్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఈ గుడి విశిష్టత ఏంటంటే పార్వతీదేవి ఎన్నో ఏళ్ళు శివుడి కోసం తపస్సు చేశారని చెప్తుంటారండి. పదండి వెళ్ళి చూద్దాం ఆ గుడి విశిష్టత ఏంటో. ఆ గుడి యొక్క ఎంట్రన్స్ అండి ఇది. ఇప్పుడు మనం పార్వతీదేవి తపస్సు చేసిన ప్రాంతానికి వెళ్తున్నామండి. ఆ లోపలికన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి గుడి అండి. ఈ లోపల పార్వతీదేవి వాడిన ఒక బావిలాగా ఉంటదండి. కాకపోతే ఇప్పుడు మూసేసిందన్నమాట. ఆ బావి నుంచి తీసిన నీళ్ళండి అయ్యి.
ఈ రెస్టారెంట్లో వెజిటేబుల్ పలావ్ ఆర్డర్ చేశానండి. చప్పకుంది, ఉప్పు కూడా లేదు సరిగ్గా. ఇక్కడ ఫ్రెష్గా లస్సీ తాగాను, టేస్ట్ చాలా బాగుందండి. ఇప్పుడు ర్యాపిడో బైక్ ట్యాక్సీలో 39 రూపాయలకి వచ్చిందండి. దక్షేశ్వర్ మహాదేవ్ గుడికి వెళ్తున్నాం అనమాట. అంటే దక్ష మహారాజు గుడికి అన్నమాట. ఆయన వచ్చేటప్పటికి సతీదేవి యొక్క నాన్నగారండి. ఆ ప్రాంత విశిష్టత ఏంటంటే దక్ష ప్రజాపతి మహారాజు యాగం చేసినప్పుడు శివుణ్ణి పిలవలేదని చెప్పి సతీదేవి అక్కడే సజీవ దహనం చేసుకున్నారని చెప్తుంటారండి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది ఆ గుడి అండి. ఈ గుడి వచ్చేటప్పటికి గంగా నది ఒడ్డున చాలా ప్రశాంతంగా ఉంటదండి. ఇప్పుడు ఆ పక్కనే ఉన్న ఇది వచ్చేటప్పటికి సతీదేవి జన్మించిన ప్రదేశం అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.